మనం ఇంతకుముందు చర్చించుకున్న లక్ష్మీనందన అపార్ట్మెంట్ బిల్డర్ హైదరాబాద్ నివాసి చైతన్య ఆగడాలపై మరింత విశ్లేషణ చేద్దాం. ఈ అపార్ట్మెంట్ వెడల్పు కంటే లోతు సుమారు 30 రెట్లు ఎక్కువ. గేట్ నుంచి చివరికంటూ నడవాలంటే 5 నుంచి 7 నిమిషాల వరకు పడుతుంది. మొత్తం 4 లిఫ్ట్లు పెట్టినప్పటికీ కేవలం ఒక లిఫ్ట్ మాత్రమే వాడకంలో పెడతారు. అడగడానికి అక్కడ అసోసియేషన్ గానీ మెయింటెనెన్స్ వాళ్ళు గానీ ఉండరు. చైతన్య గారు హైదరాబాద్ లో కూర్చుని ఏ లిఫ్ట్ పనిచేయాలని నిర్ణయిస్తారు. వాచ్మ్యాన్ కి అతను చెప్పింది చేయడం తప్ప గత్యంతరం లేదు. అటు చివరి లిఫ్ట్ ఆన్ చేస్తే రోడ్డు వైపుకు ఉన్నటువంటి ఫ్లాట్ల వాళ్ళకి నరకం కనిపిస్తుంది. సరే, ఇటువైపు ఆన్ చేస్తే అటువైపు లోపల వైపు ఉన్న వాళ్ళకి కిలోమీటర్ దూరం నడవాలి. కరెంటు పోతే జనరేటర్ వాడనివ్వడు. కానీ ప్రతి నెల ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వాళ్ళ దగ్గర ముక్కుపిండి 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ వసూలు చేస్తాడు. అడిగితే సమాధానం చాలా దురుసుగా ఉంటుంది. ఆయన సన్నిహితుడు ఒక ఫ్లాట్ నివాసి అయిన సుమంత్ గారు మెయింటెనెన్స్ చూసుకుంటారని గట్టిగా ప్రశ్నిస్తే వచ్చే సమాధానం. అయితే సుమంత్ గారు సమాధానం చెప్పే తలనొప్పి పెట్టుకోరు. ఎవరైనా ఏదైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ నంబర్లు బ్లాక్ చేస్తారు. ఇది లక్ష్మీనందన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఓనర్లు గానీ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు గానీ అంటే అద్దెకుంటున్నటువంటి వాళ్ళు గానీ పడుతున్నటువంటి బాధలు. ఏ విషయాన్ని ప్రశ్నించాలనుకున్నా, ఏ విషయం గురించి కంప్లైంట్ ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎక్కడ చెప్పాలో తెలియదు, ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు. ప్రతి నెల అద్దె కట్టుకుంటూ ప్రతి నెల మెయింటెనెన్స్ కట్టుకుంటూ ఏమిట్రా ఈ కర్మ అనుకుంటూ బాధపడి ఉండాలనుకుంటే ఉండడం, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోవడం తప్ప ఫ్లాట్ ఓనర్లకు గానీ ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వాళ్ళకి గానీ వేరే మార్గం లేదు. ఇది ఈ లక్ష్మీనందన అపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి భాగవతం.